జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం తమ జీతాలను పెంచుతామన్న అంశంపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని అన్నారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల ధర్నా జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో 755 మంది ఆశాలం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగాము. మాకు 9,750 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అది కూడా పనికి తగ్గ వేతనం మాత్రమే, ఫిక్స్డ్ వేతనం కూడా కాదు. గత ప్రభుత్వంలో కూడా మేము అనేక ధర్నాలు సమ్మెలు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు జీతాలు పెంచుతాం, ఫిక్స్డ్ జీతాలు చేస్తాము అనేసి అప్పుడు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు మా గురించి టాపిక్ కూడా అసలు వస్తలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలలో మా ఆశాలను గురించి అక్కడ మాట్లాడాలి. మాకు ఫిక్స్డ్ జీతం చేయాలి, ప్లస్ జీతాలు కూడా పెంచాలి. 9,950 రూపాయల్లోనే మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం. ప్రొద్దున లేచి నుండి లార్వా సర్వే చేసినాం. మార్నింగ్ 6, 7, 8 o'clock నుండే స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్క వర్క్ చేసినాం. అప్పుడు సమ్మెలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కావున మా గురించి మీరు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మా గురించి మాట్లాడాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా